లేకుండా రోజు విజయవాడ పట్టణం ఉంటే 8-12 ప్రసంగాలు. 12 ఇప్పుడు సింగార్ దగ్గర కూడా కూర్చుని గంటలో నేను 2 గంటలు అవుతుంది ఇప్పటికి వచ్చి 6 ప్రసంగాలు చేసేస్తాను. దేవుడు అటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియా దేవుడి జనాంగమా రండి, మీ అందరికీ నాకు ఇచ్చిన సమయంలోపే ముగిస్తాను. హల్లెలూయా. వాక్యంలోకి వెళదాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం. చాలు చాలు. ఆ చిన్నది ఏమి అందరు చెప్పండి. ఆ చిన్నది. రైట్. నేను అంశము అనగానే ఆ చిన్నది అని చెప్పాలి. మీరు అంశం అనగానే ఆ చిన్నది. కళ్ళు మూసుకుందామా? ప్రియా ప్రభా వందన ప్రేటను ప్రేమించి ఇక్కడ 47 సంవత్సరాల క్రితం సాల్వేషన్ ఆర్మీని, ఈ సంఘాన్ని స్థాపించి నేటికి 47 వసంతాలు జరుపుకునే గొప్ప భాగ్యం ఇచ్చారు. ఆ శుభ సందర్భంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క గొప్ప కోడికలు బట్టి మీ స్తోత్రం. కొద్ది నిమిషములు మీ దివ్యమైన సందేశం వినాలని మేము ఆశపడుతుండగా మీరు మాతో మాట్లాడమని ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము మా తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థమైన సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య నుండి చూసిపోతూ ఉన్నాడు. అది రాజుల కాలము. కొన్ని వేల సంవత్సరాల్లో బైబిల్లో జరిగిన ఒక సంఘటన. అంశము ఆ చిన్నది. అంశము ఆ చిన్నది. సిరియా పట్టణము ఇశ్రాయేలు దేశం మీద దండెత్తిన దినాలు. ఆ ఇశ్రాయేలు సైన్యానికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. మహావీరుడు, మహాశూరుడు, యుద్ధములో అపజయం ఎరగనివాడు, యుద్ధములో ఓటమంటూ ఎరగనివాడు. ఆ సిరియా పట్టణంలోని ఆయన సైన్యాధిపతిగా ఉన్నప్పుడు ఎన్నడూ అపజయము కలగలేదు, ఎన్నడూ ఓడిపోలేదు, ఎన్నడూ పారిపోలేదు. కారణమేమి? ఆ నయమానికి యెహోవాయే తోడై ఉన్నాడంటే గట్టిగా చప్పులు కొట్టండి. హల్లెలూయా. ఎవడు వీడు? దేవుని ఎరగని ఒక సైన్యాధిపతి. దేవుడంటే తెలియదు, దేవుడంటే తెలియదు. అన్య రాజు, అన్య జనాంగం ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజుకు నమ్మిన బంటుగా, సైన్యాధిపతిగా అనేక యుద్ధాల్లో ఆరి తేరి విజయం అందించినటువంటి మహాయోధుడు నయమాన్ అంటేనే హల్లెలూయా. నయమాన్ అంటేనే ఆనందము, మనోహరం. మహావీరుడు, మహా అందగాడు, యుద్ధంలో అడుగు పెడితే ఓటమి ఎరగని వీరుడు, ధీరుడు, అసమాన వీరుడు. అయితే ఆ నయమానికి కుష్ఠరోగి. ఇంత వీరుడు, ఇంత సూర్యుడు, యుద్ధంలో అపజయం ఎరగనటువంటి గొప్ప సైన్యాధిపతికి ఎలాంటి అంటే కుష్ఠరోగి. కుష్ఠరోగి లక్షణాలు మీ అందరికీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు. ఒక డాక్టర్గా నాకు తెలుసు. కుష్ఠరోగం వచ్చినప్పుడు మొదటగా శరీరము పలసపడుద్ది. ఆ తర్వాత శరీరం అంతా కూడా దాగుపడుద్ది. ఆ తర్వాత శరీరము ఎముకలు దాకా తినేసి వెముకలు కూడా కొరికివేయబడి రక్తము సేము కారుద్ది. ఆ దినాలలో ఎవడైనా కుష్ఠరోగి అయితే ఊరి వెలుపల కన్నవారు, కట్టుకున్నవాడు, సంఘం, సమాజం అయినవారు కానివారు ఊరి వెలుపల పోయాలి. కుష్ఠరోగికి మోక్షమే లేదు. ఆడ కన్నవాడైనా, అయినవాడైనా, కట్టుకున్నవాడైనా. అటువంటి ఆ కుష్ఠరోగి రోగము తెలియకపోకుండా సైన్యాధిపతిగా కొనసాగుతున్న ఆ దినాలు. అర్థమవుతుందా అంశం? ఆనాడు
అదే సిరియా సైన్యము ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తింది. ఎందుకు? ఆ రాజ్యాన్ని జయించాలని, ఆ రాజ్యాన్ని ఉసిపరుచుకోవాలని, ఆ రాజ్యంలో ఉన్న వారిని అనేక మంది బందీలుగా, శరలుగా, బానిసలుగా కొని తీసుకురావాలని గుంపులు గుంపులుగా దండెత్తారు. స్తోత్రం కలుగును గాక. ఎలా దండెత్తారు? గుంపులు గుంపులుగా దండెత్తారు. గుంపులు గుంపులుగా దండెత్తి ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళి వారిని అనేక మంది చెరలోనికి తీసుకొచ్చారు. ఆ చెరలో చిక్కినటువంటి అంశం ఆ చిన్నది. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంశము ఆ చిన్నది. ఆ చిన్నది ఆ చెరలోనికి వచ్చి ఎవరింటి దగ్గర ఉందో తెలుసా? నయమాను ఇంటిలో ఒక తన భార్యకు పరిచారకురాలుగా ఉన్నది. ఆ దినాల్లో ఉన్నప్పుడు ఆ సైన్యాధిపతి అటువంటి నయమాన్ని చూసింది. నయమాన్ అంటే పేరులో మనోహరం, నయమాన్ అంటే అర్థం అందము. హల్లెలూయా. మహావీరుడు, సురుడు. కానీ అంత ఎత్తున్నటువంటి వాడికి ఏముందో తెలుసా? ఆ చిన్నది ఆ ఇంటిలో పనిచేస్తున్నప్పుడు, ఆయన బట్టలు విప్పినప్పుడు, ఆయన ఇంటిలో ఉన్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ఏం చూసిందో తెలుసా? తనకి కుష్ఠరోగం చూసింది. ఆ కుష్ఠరోగం చూడగానే ఆ చిన్నది చెబుతుంది కదా యజమానురాలతో, అమ్మా నా యజమానురాలా, నా యజమానుడు ఈ రోగం పోవాలంటే, ఈ రోగం నయమవ్వాలంటే, కుష్టు పోవాలంటే నా యజమానుడు అచ్చట ఉండుట మంచిది, అచ్చట ఉంచుట మంచిది. ఎక్కడో తెలుసా? అచ్చట అంటే షోమ్రోను నగరంలో ఒక ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. ఈ కుష్టు రోగానికి, ఈ కుష్టుకి శాశ్వతమైన పరిష్కారం దొరకాలంటే, శాశ్వతమైన స్వస్థత దొరకాలంటే, ఈ కుష్ఠరోగం పోవాలంటే నా యజమానుడు అచ్చట ఉండడం మంచిది. స్తోత్రం చెప్పావు. ఎచ్చట ఉంచడం మంచిది. అక్కడంటే షోమ్రోను పట్టణంలో ఉండటం మంచిది. అంశం వెంటనే తన యజమానుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య చెప్పింది, ఏమండి మన ఇంటిలో ఆ చిన్నది ఉంది కదా, ఉన్నది. ఆమెకు మాట చెప్పిందండి. ఏమాట? మీ కుష్ఠరోగం ఉంది కదా, ఈ కుష్ఠరోగం నయమవ్వాలంటే, కుష్ఠరోగం బాగుపడాలంటే, కుష్ఠు శాశ్వతముగా శుద్ధి కావాలంటే, ఇశ్రాయేలు దేశములో షోమ్రోను పట్టణంలో ఒక ప్రవక్త అయిన దైవజనుడైన ఎలీషా స్థలములో ఉన్నాడు. ఉంటే ఆ దైవజనుడి దగ్గరికి నువ్వు వెళితే, ఆ దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేయగా, ఆ కుష్ఠరోగం, ఎండి రోగమైన, కుష్ఠ రోగమైన, ఎయిడ్స్ రోగమైన ఈ లోకంలో ఎన్నెన్నో వేలాది రోగాలు ఉన్నాయి. మందులకి పరిష్కారం లేని రోగానికి యేసు నామము ఒకటి మాత్రమే పరిష్కారం అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ కూడికల ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంశం ఆ చిన్నది చెప్పిన మాట విన్నాడు. ఏమన్నాడు? ఆ చిన్నది చెప్పిన మాట విని ఎక్కడికి సరాసరి షోమ్రోను నగరానికి వెళ్ళలేదు, దైవజనుడి దగ్గరికి వెళ్ళలేదు, తన రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో మా ఇంటిలో ఒక చిన్నది ఉన్నది. ఇశ్రాయేలు దేశం నుంచి మేము గుంపులుగా వెళ్ళి యుద్ధానికి వెళ్ళినప్పుడు చెరలో పట్టుకొచ్చినటువంటి ఒక చిన్నది ఉన్నది. ఉంటే ఏం లేదు నా రాజా, అక్కడ దైవజనుడు ఒకడు ఉన్నాడంట. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే కుష్ఠరోగం నయం అవుతుందంట. వెంటనే సరే అని వెళ్ళాం అని ఏం చేశాడంటే, ఆ సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఒక దూత ద్వారా వర్తమానం పంపించాడు. చెప్పే మాటలు ప్రియా దేవుని జనాంగం అర్థమవుతా ఉన్నాయా? అర్థమవుతున్న వాళ్ళు చేయడం పైకి లేపండి. హల్లెలూయా. అంశము ఆ చిన్నది చెప్పిన మాట ప్రకారము తన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న సిరియా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు అన్నాడు కదా, సరే నువ్వు వెళ్ళు, నేను ఆ రాజుకి, ఇశ్రాయేలు రాజుకి వర్తమానం పంపిస్తాను. ఆ వర్తమానం పంపించాడు. వర్తమానం పంపించే ముందు ఒక పని చేశాడు. ఒక దూతను పిలిచి, ఇదిగో 20 మణుగుల వెండిని, వినాలి, నెంబర్ 1, ఆ రాజ్యములో రాజుని దర్శించడానికి
ఈ కుష్ఠరోగం పోగొట్టుకోవటానికి సైన్యాధిపతి అయినటువంటి నయమాను అక్కడికి వెళ్ళటానికి ముందుగా ఏం పంపించాడంటే ఒక దూతను పంపించాడు. ఆ దూతతో ఏం పంపించాడంటే ఇందులో చూడండి, అందులో 20 మణుగుల వెండియో. నీ చదవద్దమ్మా, ఎవరు చదవద్దు, మీరు వినండి. అంశము ఒకటే, రెఫరెన్స్ ఒకటే, మీకేముండవు. 20 మణుగుల వెండిను, 1,20,000 రూపాయల బంగారమును, 10 దుస్తుల వస్త్రములను పంపించాడు. అర్థమవుతుందా? ఎక్కడికి? ఈ రాజు, సిరియా రాజు ఇశ్రాయేలు రాజు దగ్గరికి తన సైన్యాధిపతి అయినటువంటి నయమాను కుష్ఠరోగం నయం కావాలంటే ఉట్టి చేతులతో పోలేదు. ఎలా పంపించాడంటే ఒక పత్రికనిచ్చి ఒక దూతను పంపించి 20 మణుగుల వెండిను, అలాగనే 1,20,000 రూపాయల బంగారమును, 10 దుస్తుల వస్త్రములను అలాగనే ఒక పత్రికనిచ్చి పంపించాడు. వెళ్ళగానే ఆ దూత వెళ్ళి ఆ రాజును దర్శించాడు. ఇచ్చి మొదటగా ఏమి ఇచ్చాడో తెలుసా? ఒక పత్రికనిచ్చాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమిచ్చాడో? ఒక పత్రికనిచ్చాడు. ఆ రాజు పత్రిక చదువుతున్నాడు. ఓ ఇశ్రాయేలు రాజా, ఇదిగో నేను సిరియా రాజును రాస్తున్నది ఏమనగా, మా రాజ్యములో సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఉన్నాడు. వాడు మహావీరుడు, యుద్ధములో ఆరితేరినవాడు, ఎన్నడూ అపజయం ఎరగనవాడు, ఆ మహావీరుడు, శూరుడు. కనుక ఇతనికి ఏముందో తెలుసా? కుష్ఠరోగం ఉన్నది. ఏమున్నది? ఆ పత్రికలో ఏముందంటే కుష్ఠరోగి. కనుక నువ్వు ఇదిగో నేను ఈ పత్రికను పంపిస్తున్నాను, అలాగే నేను నయమాను కూడా పంపించబోతున్నాను. ఇదిగో ఈ కుష్ఠరోగాన్ని నీ దగ్గర పంపిస్తున్నాను కనుక వీడి కుష్ఠరోగిని నువ్వు నయం చేయాలి. ఏం చేయాలి? కుష్ఠరోగిని నయం చేయాలి. ఈ పత్రిక విన్న తర్వాత ఇశ్రాయేలు రాజు చేసిన పనేమో తెలుసా? తన వస్త్రములను చెప్పుకొని, ఏయ్ చంపుటకు బతికించుటకు ఏమైనా నేను దేవుడినా? ఇది నాతో కలహానికి కారణమా? యుద్ధానికి సిద్ధమా? పరస్కారమా? ఏం? రాజు ఉగ్రుడైపోయాడు. ఇశ్రాయేలులో బతికించేవాడిని ఒక రాజు చంపుటకు, లేపుటకు, బ్రతికించుటకు ఎవడా నేను రాజుని చేయగలనా అని తన వస్త్రములను చింపుకొని తన సైన్యాన్ని పిలిచి, చూడండి సిరియా రాజు మనతో ఏం చేస్తున్నాడో తెలుసా? కలహానికి కారణం, కలహానికి కాలు దుంపుతున్నాడు, యుద్ధానికి సిద్ధమవుతున్నాడు అని పాపంతో మండిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చించుకున్నాడో షోమ్రోను పట్టణంలో ఉన్న దైవజనుడికి వార్త వినపడింది. ఏ ఇశ్రాయేలు రాజా, ఇదిగో ఇశ్రాయేలు దేశంలో దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయావా? ఇశ్రాయేలు పట్టణంలో, షోమ్రోను పట్టణంలో ప్రవక్త అయిన దైవజనుడు ఎలీషా ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోయావా? ఆ సిరియా రాజుని నా దగ్గర పంపించు, వాడి కుష్ఠరోగం నయం చేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో నేటికి 6,024 సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు? ఈ భూమి పుట్టింది మొదలుకొని నేటికి 6,024 సంవత్సరాలు. హల్లెలూయా. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు 4,000 సంవత్సరాల చరిత్ర గతించిపోయినది. మత్తయి సువార్త నుంచి నేటికి 2,024 సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి. ఈ ప్రపంచ చరిత్రలో కుష్ఠ రోగిని బాగు చేయగలిగిన వాడి ప్రపంచంలో ఒక్క డాక్టర్ కూడా లేడు. ఐఎమ్ ఏ రైట్? నేను కూడా ఒక డాక్టర్ని. నేటికి కుష్ఠ రోగులు అలాగే బాధపడతా ఉన్నారు. ఓయ్ ఇశ్రాయేలు రాజా, శాతకాని ఓ దత్తమ్మ, ఈ ఇశ్రాయేలు దేశంలో దేవుడు లేడు. దేవుడు పిలిచిన ఏర్పరుచుకున్న దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా షోమ్రోను పట్టణంలో లేడు. కమాన్, వాడిని నా దగ్గరికి పంపించాను. కానీ వెంటనే ఆ వార్త ఎవరు పంపించాడు? నయమానికి చెప్పాడు. అంశం ఆ చిన్నది నయమానుకు మార్గం చూపించింది. ఆ గుర్రములను, రథములను తన పనివారితోనూ సైన్యముతోనూ ఎక్కడ నిలిచాడో తెలుసా? షోమ్రోను నగరములో, షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి దైవజనుడైన ఎలీషా ముందు నిలిచాడు. ఎవరు నిలిచింది? ఎవడో? నయమాన్.
గుర్రములతోనూ రథములతోనూ సైన్యముతోనూ పనివారముతోనూ వెళ్ళి గెలిచాడు. దైవజనుడు అదిగో మిద్ది మీద ఉన్నాడు. అది మీ చర్చే కదా, మీదే కదా. దేవుడు స్తోత్రం. దైవజనుడు ఎక్కడ ఉన్నాడు? మిద్ది మీద ఉన్నాడు. తన పనివాడు గెహాజీ ఉన్నాడు. ఆ గుర్రములను రథములను సైన్యాన్ని చూశాడు. పరుగు పరుగునెళ్ళి, దైవజనుడా, ఇదిగో నీవు పిలిచిన నయమాను, సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను మన ఇంటి ముంగిటే ఉన్నాడు. వెంటనే దైవజనుడు చెప్పాడు, వాడిని వెళ్ళి ఆ యొర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునగమను, వాడి శరీరం గుండా కుష్ఠరోగం శుద్ధి అయిపోదని చెప్పాడు. ఏమని చెప్పాడు? వాడు వెళ్ళమను, యొర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమని చెప్పు. మునగడం అంటే అది కాదు. 7 సార్లు స్నానం చేస్తే శరీరానికి ఉన్న కుష్ఠరోగము శుద్ధి అయిపోద్దని చెప్పాడు. నేను ఇంతకీ వచ్చింది ఆ దైవజనుడు వచ్చి, వీళ్ళు అహంకారం వచ్చింది, గర్వం వచ్చింది, రౌద్రం వచ్చింది. నేను వచ్చింది ఏమో తెలుసా? ఆ దైవజనుడు నా దగ్గరికి వచ్చి నిలిచి, దైవజనుడు నా దగ్గరకు వచ్చి నిలిచి ఎక్కడైతే నా కుష్ఠరోగం ఉన్నదో చెయ్యేసి ఆడిస్తాడు అనుకున్నాను, కానీ చెయ్యలేదు, దిగురలేదు. మా దేశంలో ఇంతకంటే దమస్కాలో మహానదులు లేవా, అపానాము లేవా, సర్పాలు లేవా, ఇంతకంటే గొప్ప నదులు ఉండే. ఎక్కడికి వెళ్ళి నేను మునగలను కదా. రౌద్రంతో తన సైన్యాన్ని ఎంటే తిప్పేశాడు. వెళ్ళండి. ఎక్కడికి పోన్నాడు? అంశం అందరూ అటెన్షన్లో ఉన్నారు. రౌద్రంతో మండిపోయాడు. నేను వచ్చింది దేనికి? నేను వచ్చింది ఆ దైవజనుడు నా దగ్గరికి దిగి వచ్చి నా ముందు నిలిచి ఎక్కడైతే నా శరీరంలో కూర్చున్నదో ఆ కూర్చున్న చోట తన చేతిని ఆడించి నన్ను స్వస్థపరుస్తాడు అనుకున్నాను. దిగలేదు, రాలేదు, ఆ కుష్ఠ రోగం మీద చేయలేదు, శుద్ధి చేయలేదు. వెళ్ళ మునుగో, యొర్దానులో మునగమంటున్నాడు. దమస్కాలో లేవా, అపనాయమున్నది. సర్పరణి నదులు, మహానదులు ఉన్నాయి. ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదుల కంటే ఈ నదులు చాలా గొప్పవి. నేను వెళ్ళి ఆ నదులోకి వెళ్ళి నేను మునుగుతానని రౌద్రంతో వెంటనే తన రథాలని వెనక తిప్పండి అని వెంటనే తన రథాలతో తిరిగి మళ్ళా బయలుదేరి వెళ్ళిపోయాడు. అంశం హల్లెలూయా. వెంటనే తనున్నటువంటి పనివాడు ఏమన్నాడో తెలుసా? రథములో రౌద్రముతో తిరిగి వెళుతున్నప్పుడు, నాయన, ఆయన నిన్ను అడిగింది యొర్దానులోనికి పోయి 7 సార్లు మునగమన్నాడే, ఇంతకంటే ఏదైనా బహుమానము కావాలని ఆ దైవజనుడు నిన్ను అడిగితే చేయవా? వెళ్ళి యొర్దానుకు వెళ్ళి 7 సార్లు మునిగితే మనకు కలిగిన నష్టం ఏమున్నది? ఎంత రౌద్రంతో మండిపోతూ ఉన్నాడు. వెంటనే ఆ మాట చెప్పగానే, అవును, నిజమే కదా. ఏమన్నాడు? నిజమే కదా. మళ్ళా వెనక చెప్పండి. వెళ్ళి యొర్దాను నదిలోనికి వెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవజనుడు, నిజమైన దేవుని చేత పిలబడిన దైవజనుడు ఏ మాట పలికినా, ఏది చేయమన్నా చేస్తే మీ జీవితాల్లో ఆశీర్వాదం పొందుకుంటారు. హల్లెలూయా. వాడే వీరుడా, వీడే సూర్యుడా, మేము కూడా సూర్యులం కాదా, వీరులం కాదా అని తలంచే వాళ్ళని రాత్రికాల సమయంలో దేవుని సేవకు మాట మీరు లోబడి ఆ ప్రకారం నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వెంటనే తన రథాన్ని మళ్ళీ ఏం చేశాడు? వెనక్కి ఇక్కడికి యెరూషలేము పట్టణానికి తీసుకెళ్ళి యొర్దానులోనికి మనవడం ప్రారంభించాడు. స్నానం 7 సార్లు స్నానం చేయమన్నాడు. ఎన్నిసార్లు? 7 మార్లు. నెంబర్ 1 మునిగాడు, స్నానం చేశాడు, పైకి లేచాడు. రెండోసారి మరలా మునిగి స్నానం చేశాడు, శుద్ధి కలగల. 3ఓసారి, 4ఓసారి, 5ఓసారి, 6ఓసారి అయినను దైవజనుడు 7 సార్లు స్నానం చేయమన్నాడు. 7ఓసారి స్నానం చేశాడు. స్నానం చేసి పైకి లేవగానే ఆ పసి పిల్లవాడి దేహంగా మారిపోయింది. కుష్ఠుడు లేదు, రక్తము లేదు, సీము లేదు, వెముకలు కొరుకులు లేదు. మామూలుగా దేహము పసి పిల్లవాడి దేహముగా మారిపోయింది. ఎలా సాధ్యమే? ఈ ప్రపంచంలో
మానవులకు ఎందరికో అంతర్గాళ్ళకి మంత్రగాళ్ళకి సాధ్యం కానిది దైవజనుడు చెప్పినటువంటి ఆ మాట ప్రకారం అంశం ఈ సందేశము ద్వారా మీరు కూడా సంఘములో ఆ చిన్నదాని వలె అనేక మందిని సంఘానికి నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడి సందేశం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎందరో సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు, ఎందరో సంఘాలలో తిరుగుబాట్లు చేస్తున్నారు, ఎందరో సంఘ ద్రోహులు అవుతున్నారు, ఎందరో సంఘాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాదో దేవుడు నీ చెప్పినటువంటి ఆ మాట ఏమో తెలుసా? నీవు యోర్దానుకు పోయి, ఎక్కడికి పోయి? యోర్దానుకు పోయి 7 సార్లు మనగానే ఏమైందో తెలుసా? వెంటనే పశువుల వల్ల దేహం అయిపోయింది. వెంటనే ఇప్పుడు మరలా గుర్రాలు తీసి గుర్రం ఎక్కి మరలా సిరియా దేశానికి పారిపోలేదు. దైవజనుడు ఉన్నటువంటి షోమ్రోను పట్టణానికి వెళ్ళి అప్పుడు అంటున్నాడు కదా, దైవజనుడా ఇదిగో ఇశ్రాయేలు దేశంలో ఉన్న దేవుడు తప్పితే ఈ ప్రపంచంలో మరొక దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంతకంటే శక్తివంతుడు, ఇంతకంటే స్వస్థపరిచేవాడు ఎవడు లేడు. ఒకే ఒక్కడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు తెలుసు? ఒక అన్య రాజు సైన్యాధిపతి పలుకుతున్న మాట, ఇశ్రాయేలులో ఉన్న దేవుడే దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఇంతకంటే దేవుడు మరొకడు ఎవడు లే. అంశం ఆచరణి. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ చిన్నదాని వలె నీవు కూడా ఉంటే నీకు మేలు, నీ కుటుంబానికి మేలు, నీ సంఘానికి మేలు, నీ గ్రామానికి మేలు, నీ జిల్లాకి మేలు, నీ దేశానికి మేలు, ఈ ప్రపంచానికే మేలు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈ సందేశం నేను ముగిస్తున్నాను. దైవాశీస్సులు దేవుడి స్తోత్రం. అంశం చిన్నది దైవాశీస్సులు 7 స్నానాలకి 7 మాటలు చెప్పాలి. 7 మాటలు ఇక్కడ చెప్పే కాదు, అది వేరే అర్థాలు ఉన్నాయి, మీకు సంబంధించింది కాదు. ముగిస్తున్నాను. దైవాశీస్సులు అయి కనిపిస్తున్నాను.